నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా లెనోవో ట్యాబ్ K10 ట్యాబ్ రివ్యూ చేస్తున్నా. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో ఫస్ట్ ప్రైస్ చూసుకుందాం. సో ప్రైస్ వచ్చేసరికి అయితే 17,000 రూపీస్ ఉంది. ఇది వైఫై ప్లస్ 4G వేరియంట్ అనమాట. అదే మీరు వైఫై వేరియంటే తీసుకుంటేనేమో 16,000కి వస్తుంది. అండ్ ఇంకా మీరు తక్కువ వేరియంట్ అంటే 30 GB ర్యామ్ వేరియంట్, 3 GB ర్యామ్, 30 GB ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 14,000కి వస్తుంది. ఓన్లీ వైఫై వేరియంట్ అన్నమాట. సో నా ఒపీనియన్లో గైస్, ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉందంటే ఇట్లా మీరు వైఫై వేరియంట్ తీసుకోండి, 30 GB ర్యామ్ వేరియంట్ది. లేదంటే ఇట్లా 64 GB వేరియంట్ తీసుకోమని చెప్తాను, వైఫై కానీ లేకపోతే 4GB వేరియంట్ కానీ. సో దానికి పెద్ద 1000 రూపీసే డిఫరెన్స్ ఉంది కాబట్టి. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే, మీరు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా లేకపోతే అమెజాన్లో తీసుకున్నా బై ప్రైస్ అయితే సేమే ఉంది. ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో రేట్ అయితే పెద్ద ఆఫర్ గిఫర్ ఏం లేవు, దీని మీద ఏం వస్తలేదు. సో ఎక్కడ తీసుకున్నా కూడా రెండు సేమే. మెయిన్ హైలైట్స్ ఏంటంటే 4GB ర్యామ్ వస్తుంది, 6GB షో వేరియంట్, 250GB మైక్రోఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు, 10.3 inches డిస్ప్లే వస్తుంది, 8 MP ప్రైమరీ కెమెరా, 5 MP ఫ్రంట్ వస్తుంది, ఆండ్రాయిడ్ లెవెల్ వస్తుంది, 7500 mAh బ్యాటరీ. ఒకవేళ వైఫై ప్లస్ 4G వేరియంట్ తీసుకుంటే ఇట్లా సింగిల్ సిమ్ వస్తుంది. మీకు 4G LTE సపోర్ట్ ఉంది. మీడియాటెక్ P22 ప్రాసెసర్ అన్నమాట, P22T ప్రాసెసర్ వస్తుంది, ఆక్టోకోర్ అనమాట. ఇప్పుడు కొంచెం డెప్త్కి వెళ్ళిపోదాం. సో 4G చూసుకుంటే 4G LTE వస్తుంది అన్నమాట. సో 4G అంటే మీకు వైఫై కాలింగ్ కూడా వస్తుండొచ్చు. అండ్ డిస్ప్లే చూసుకుంటే మీకు ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో పాటు వస్తుంది, 1920x1200 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు వస్తుంది అన్నమాట. అండ్ ప్రాసెసర్ స్పీడ్ చూసుకుంటే 2.3 GHz ప్రాసెసర్ స్పీడ్ వస్తుంది, LPDDR4X ర్యామ్ అన్నమాట. కాబట్టి ఛార్జర్ గురించి అయితే ఏం చెప్పలేరు, కానీ బ్యాటరీ చూసుకుంటే మాత్రం 7500 mAh బ్యాటరీ వస్తుంది. పర్వాలేదు, డే టు డే యూజర్స్కి సరిపోతుంది. 5 MP సెల్ఫీ కెమెరా ఇస్తారు అన్నమాట. అండ్ 8 MP ఏమో ఫ్రంట్ కెమెరా ఇస్తారు. తర్వాత ఒక Type-C 2.0 కనెక్టర్ వస్తుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే ఇస్తారు, 2.4 GHz అండ్ 5 GHz IPS డిస్ప్లే వస్తుంది. అండ్ మైక్రోఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు, 1 year దాకా వారంటీ ఉంది అనేసి. సో ఇవే ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఎక్కువ హైలైట్స్ ఏం లేవు గైస్. ఒకవేళ మీరు ట్యాబ్లెట్ కొనుక్కోవాలంటే ఐ థింక్ నోకియాలో కూడా ఒక ట్యాబ్ వచ్చిండే, తర్వాత మోటోలో కూడా ఒక ట్యాబ్ అయితే రిలీజ్ చేసింది. సో ఆ ట్యాబ్స్ అయితే కొంచెం తక్కువ బడ్జెట్లో కూడా వస్తున్నాయి. అండ్ ఆ ట్యాబ్స్ గురించి రివ్యూ చేసినాను, లింక్స్ డిస్క్రిప్షన్లో నా ఐకార్డ్లో ఇచ్చేస్తాను, అవి కూడా చెక్ చేయండి. అండ్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో ఒకవేళ మీరు తక్కువది కావాలనుకుంటే ఇట్లా మీరు వైఫై వేరియంట్ తీసుకోవచ్చు, తక్కువ ప్రైస్లో కావాలంటే ఇట్లా వైఫై వేరియంట్ 3GB అండ్ 5GB స్టోరేజ్ వేరియంట్ తీసుకుంటే సరిపోతుంది. మామూలుగా ట్యాబ్లెట్లో మీరు చూసేది ఎంటర్టైన్మెంట్ ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి 3GB ర్యామ్ సరిపోతుంది అనేసి అయితే నా ఒపీనియన్. గేమ్స్ చిన్న చిన్న గేమ్స్ ఆడండి, పెద్ద పెద్ద గేమ్స్ అయితే మీరు ఆడచ్చు, కానీ ఒక్కొక్కసారి ల్యాగ్స్ ఇష్యూ వస్తుంది, లేకపోతే లో సెట్టింగ్స్లో పెట్టుకొని ఆడాల్సి వస్తుంది అన్నమాట. సో బై ఇది ఈ ట్యాబ్ సంబంధించిన రివ్యూ అనమాట. మీరు ఏమనుకుంటారు ఈ ట్యాబ్ గురించి? అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అనేసి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కింద ఒకవేళ ఇట్లా వీడియో నచ్చింది, యూస్ఫుల్ అని అనిపిస్తే ఇట్లా చిన్న రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. నెక్స్ట్ కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.